హలో గాయస్, మనకి జూన్ 20th నుంచి ఇంగ్లాండ్తో 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ జరుగుతుంది కదా. సో ఈ సిరీస్కి మరి హర్షదీప్ని సెలెక్ట్ చేయాలి అని చెప్పేసి సెలెక్టర్స్ ఫిక్స్ అయినట్టు ఒక న్యూస్ వచ్చింది. అయితే దీనికి ఒక రీజన్ కూడా ఉంది. ఎందుకంటే మనకి రీసెంట్గానే బుమ్రా చెప్పేశాడు బీసీఐ సెలెక్టర్స్తో కూడా, నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా 5 టెస్టులు ఆడే ఛాన్స్ లేదు. సో ఇలాగే నేను బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 5 టెస్టులు ఆడితే నాకు ఇంజురీ అయింది, దాని తర్వాత కోలుకోవడానికి చాలా డేస్ పట్టింది. సో ఈసారి మాత్రం నేను ఆ సాహసం చేయదలుచుకోవట్లేదు అని చెప్పేసి సెలెక్టర్స్కి కూడా చెప్పేశాడు. అయితే సెలెక్టర్స్ కూడా దీనికి యాక్సెప్ట్ చేశారు. సరే నువ్వు ఆడపోయినా పర్లేదు, ఒక 3 మ్యాచ్లు ఆడని చెప్పేసి సో యాక్సెప్ట్ చేశారు. సో బుమ్రా చెప్పింది కూడా అదే, 3 మ్యాచ్లు ఆడతా అన్నాడు. సో వాళ్ళు కూడా ఓకే అని చెప్పేశారు. అయితే మరి మిగతా 2 మ్యాచ్లు ఎవరు ఆడాలా? సో మరి అందుకని చెప్పేసి ఈసారి హర్షదీప్ సింగ్ని మరి ఇంగ్లాండ్ సిరీస్కి సెలెక్ట్ చేయాలని చెప్పేసి సెలెక్టర్స్ కూడా ఫిక్స్ అయ్యారనమాట. అయితే మరి హర్షదీప్ అంతకుముందు T20లో పర్ఫార్మెన్స్ మంచిగా ఉంది, దాని తర్వాత ఓడిఎస్లో కూడా మనకు అరంగేట్రం చేశాడు. కానీ ఇప్పటి వరకు టెస్ట్లో ఎప్పుడు కూడా డెబ్యూ చేయలేదు. సో మరి టెస్ట్లో డెబ్యూ చేయని ప్లేయర్ని ఎందుకు చేస్తున్నారు సెలెక్టర్ని మీ అందరికీ డౌట్ రావచ్చు. కాకపోతే ఇంగ్లాండ్ కౌంటీలో అంతకుముందు హర్షదీప్ సింగ్ ఆడాడు. సో మరి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి దాని తర్వాత మనకి ఇది ఫస్ట్ క్లాస్ మ్యాచెస్లో కూడా ఆడుతున్నాడు కాబట్టి, సో అక్కడ చూసినా సరే 22 మ్యాచెస్లో 66 వికెట్స్ తీశాడు. సో మరి ఈ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మరి ఇక్కడ కూడా టెస్ట్లో కొంచెం మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి హర్షదీప్ సింగ్ని కూడా సెలెక్ట్ చేస్తున్నట్టు ఒక అప్డేట్ వచ్చిందనమాట. సో ఏదేమైనా సరే దీని గురించి ఒక క్లారిటీ అయితే రేపు సాటర్డే ఇండియన్ టీంని అయితే సెలెక్ట్ చేస్తారు. సో దాని తర్వాత మనకు ఒక క్లారిటీ అయితే వచ్చింది దీని మీద.